ఇంటింటికి సౌరీకరణ. అదిగో పిఎం సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన పవర్ ను చూపిస్తూ కదులుతోంది మన ఇంధన శాఖ శకటం. ఇళ్లపైన సోలార్ ప్యానెల్స్ పెడుతూ లక్షలాది కుటుంబాలకు ఉచితంగా విద్యుత్ అందిస్తోంది రాష్ట్ర ప్రభుత్వం. నెట్ జీరో క్యాంపస్లు, హరిత ఇంధనంతో మన రేపటి భవిష్యత్తును డిజైన్ చేస్తోంది రాష్ట్ర ప్రభుత్వం. ఇప్పుడు మన ముందుకు కదలి వస్తోంది రవాణా శాఖ ఏపీఎస్ఆర్టీసీ శకటం. ప్రతి ప్రయాణం ఒక అవకాశం, ప్రతి టికెట్ ఒక సాధికారత. ఎలక్ట్రిక్ బస్సులతో హరిత ప్రయాణం వైపు దూసుకుపోతోంది ఏపీఎస్ఆర్టీసీ శాఖ. శ్రీ శక్తితో పల్లె వెలుగు నుండి మెట్రో ఎక్స్ప్రెస్ దాకా అక్క చెల్లెమ్మలకు ఫ్రీ జర్నీనిస్తూ ఏకంగా 2700 కోట్ల విలువైన ప్రయాణాలను అందించింది రాష్ట్ర ప్రభుత్వం. గర్భం నుండి వృద్ధాప్యం దాకా ప్రతి అడుగులో మీ వెంట మేమున్నామంటోంది మహిళా శిశు సంక్షేమ శాఖ. అదిగో ఆ శకటం వైపు చూడండి. పసిపిల్లల కోసం సక్షం అంగన్వాడీలు, మహిళలకు 1 స్టాప్ సెంటర్లు, పెద్దవాళ్ల కోసం వృద్ధాప్య సంరక్షణ కేంద్రాలు. ఇలా సమాజంలోని ప్రతి ఒక్కరికి సమాన గౌరవాన్ని ఇస్తూ ఆడబిడ్డల సాధికారతకు అండగా నిలుస్తోంది రాష్ట్ర ప్రభుత్వం. రాయలసీమ అంటే ఒకప్పటి కరువు నేల కాదు, ప్రపంచ ఉద్యాన కూడలి. అదిగో ఆ గర్వాన్ని చాటుకుంటూ వస్తోంది ఉద్యాన శాఖ శకటం. సూక్ష్మ సేద్యంతో నీటిని పొదుపు చేస్తూ పండ్ల ఉత్పత్తిలో మన రాష్ట్రాన్ని దేశంలోనే ప్రథమ స్థానంలో నిలబెట్టారు. 201 క్లస్టర్లతో రాయలసీమను గ్లోబల్ హార్టికల్చర్ హబ్ గా మారుస్తూ బొప్పాయి, నిమ్మ, కొబ్బరి ఉత్పాదకంతో దేశంలోనే మన ఏపీ ద బెస్ట్. ఎల్ నినో వంటి వాతావరణ సవాళ్లకు ప్రకృతి వ్యవసాయం యొక్క సమగ్ర పరిష్కారం చూపగలదు అంటూ మన ముందుకు వస్తోంది వ్యవసాయ శాఖ వారి రైతు సాధికార సంస్థ శకటం. పిఎండిఎస్ విత్తన గుళికల ద్వారా హానికర రసాయన అవసరం లేకుండానే అమృత తుల్యమైన ద్రవ్య పదార్థాలు, జీవ ఉద్రేకాల వినియోగంతో ఏడాది పొడవునా పచ్చని వైవిధ్య పంటలను సాగు చేస్తూ రైతుల సంక్షేమంతో పాటు నేలలు, పంటలు, మానవాళి, పశుపక్షుల సంక్షేమం కొరకు ఆలోచిస్తోంది రాష్ట్ర ప్రభుత్వం. నీరే జీవం, నీటి భద్రతే మన బలం. అదిగో పల్లె సీమలకు ప్రాణం పోస్తోన్న జల వనరుల శాఖ శకటం గలగలా పారుతూ వస్తోంది. జలధార, జలహారతి ప్రోగ్రాంతో చెరువులకు మళ్లీ పునర్జన్మనిచ్చారు. వ్యవసాయ కుంటలు, ఫీడర్ కాలువల మరమ్మతులతో నీటి బొట్టును సైతం వృధా పోనివ్వకుండా కాపాడుతూ 18,000కు పైగా చిన్న నీటి వరుసల చెరువులను బాగు చేసి కరువును తట్టుకునేలా ఆంధ్రప్రదేశ్ ను మారుస్తోన్న ఈ జలయజ్ఞానికి మనమందరం ప్రత్యక్ష సాక్షులం. అక్షర దీపకాంతులను విరజిమ్ముతూ స్వర్ణాంధ్ర 2047 విజన్తో ఆంధ్రప్రదేశ్ విద్యా రంగానికి సరికొత్త వెలుగులు పంచుతూ వస్తోంది మన పాఠశాల విద్యాశాఖ శకటం. పిల్లల్ని బడికి పంపిన తల్లుల ఖాతాల్లో తల్లికి వందనం పథకం ద్వారా ఏకంగా 10,000 కోట్లు, డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకంలో మిల్లెట్ చెక్కీ ద్వారా పిల్లలకు పుష్కలమైన పోషణ అందుతోంది. ఏఐ, స్టెమ్ ల్యాబ్స్, లీప్ కార్యక్రమాలతో ప్రతాపవంతులను చేస్తూ షైనింగ్ స్టార్స్ గా గుర్తించి పాఠశాల ఔన్నత్యాన్ని ఎవరెస్ట్ పై కూర్చోబెట్టింది పాఠశాల విద్యాశాఖ. ఇప్పుడు వస్తోంది ఉన్నత విద్యాశాఖ శకటం. చదువుతో వెలుగు, పరిశోధనతో గెలుపు. కేవలం పుస్తకాలకే పరిమితం కాకుండా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డీప్ టెక్ అంటూ విద్యార్థులను ప్రపంచ స్థాయికి తీసుకువెళ్తున్న వేదిక ఇది. రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ ద్వారా యువత ఆలోచనలను స్టార్టప్ గా మారుస్తూ భవిష్యత్తుకు బాటలు వేస్తోంది మన ఉన్నత విద్యాశాఖ. సంప్రదాయ విలువలకు మోడర్న్ టెక్నాలజీని జోడిస్తుంది ఉన్నత విద్యాశాఖ. ఇప్పుడు మన ముందుకు వస్తోంది పురపాలక పట్టణాభివృద్ధి శాఖ స్వచ్ఛాంధ్ర శకటం. ఒకప్పుడు చెత్తకుండి, ఇప్పుడు అదే మనకు పవర్ ప్లాంట్. అదిగో మన స్వచ్ఛాంధ్ర శకటాన్ని చూడండి. మున్సిపల్ చెత్తను కరెంటుగా మార్చే వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్లతో సరికొత్త మ్యాజిక్ చేస్తుంది. తడి, పొడి, ప్రమాదకల వ్యర్థాలను 4 బిన్నుల్లో వేరు చేస్తూ ఇంటింటి పరిశుభ్రతకు కేర్ ఆఫ్ అడ్రస్ గా నిలుస్తోంది స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్. ప్లాస్టిక్ రహిత సమాజం కోసం సాగుతున్న ఈ ప్రయాణంలో మనము భాగస్వాములమవుదాం.
మన ముందుకు వస్తోంది చేనేత జౌళి శాఖ శకటం. భూమి మీద శరీరాన్ని కప్పి ఆత్మగౌరవాన్ని నిలిపేది వస్త్రమైతే, ఆకాశంలో మువ్వన్నల జాతీయ జెండా రూపంలో ఎగురుతూ సగర్వంగా తలెత్తుకునేలా చూసేది కూడా వస్త్రం. అదే నేతన్నల చేనేత వస్త్రం. ఆంధ్రప్రదేశ్